మారేడుమిల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక వేటుకూరు వెళ్లే మార్గంలో ఉన్న తమ భూమిని కొంతమంది గిరిజనేతలు అక్రమంగా కాజేయడానికి చూస్తున్నారని గిరిజనుడు లాక్కొండ పరమయ్య సతీమణి దివ్య ఓ ప్రకటనలో తెలిపారు. మా తాత ముత్తాత కాలం నుండి మారేడుమిల్లి గ్రామంలో నివసిస్తున్నామని, నా తండ్రి లక్కొండ లక్ష్మయ్య మారేడుమిల్లి గ్రామంలో ఉన్న స్థానిక వేటుకూరు వెళ్లే రహదారిలో కొంత పట్టా భూమి ఉందన్నారు. నా తండ్రి తర్వాత నేను నా కుటుంబం సాగు చేసుకుంటున్నామని తెలిపారు. అయితే సుమారు 5 సంవత్సరాల క్రితం గ్రామంలో ప్రజల త్రాగునీటి అవసరం నిమిత్తం వాటర్ ప్లాంట్ నిర్మాణానికి నా పట్టా భూమిలో కొంత స్థలం ఇవ్వమని అప్పటి రెవెన్యూ అధికారులు కోరగా కొంత భూమిని ఇచ్చామన్నారు. కాగా వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసిన నా భూమి పక్కన ఉన్న స్థలాన్ని సాగు చేసుకోనప్పటికీ అప్పటి అధికారులు చెప్పారన్నారు. నీవు గిరిజనుడివే కదా, ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారని చెప్పారు. అయితే అప్పటికి నా తండ్రి లక్ష్మయ్య ప్రసన్న టేకు చెట్లను నాటి ఉన్నారని విషయాన్ని అధికారి వారికి తెలపగా, మీరు సాగు చేసుకుంటున్న భూమే కనుక నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చన్నారు. అయితే ఇప్పుడు ఆ భూమి మాది అంటూ కొంతమంది ముస్లిం పెద్దలు మమ్మల్ని బెదిరిస్తున్నారని, అక్కడ పని చేసిన ఓ తహసీల్దార్ మాకు ఇచ్చారని, మీకు సంబంధం లేదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ ఆవేదనను పత్రికా ముఖంగా తెలిపారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి గిరిజనుడైన నాకు నా కుటుంబానికి ఆ స్థలాన్ని ఇప్పించి తగిన న్యాయం చేయగలరని పత్రికా ముఖంగా కోరుతున్నారు. మీడియా వారికి నమస్కారం అండి. మాది మారేడుమిల్లి అండి. అద్దరివీధిలో ఉంటున్నామండి. మేము లక్కొండ పరమయ్య తన సతీమణినండి లక్కొండ దివ్య అండి. మాకు వేటుకూరు వెళ్ళే రూటులోన పట్టభూమి ఉందయ్యా. పట్టభూమిలోన వాటర్ ట్యాంకు కట్టి ఉన్నందువలన ఎంఆర్ఓ గారికి మా ఆయన వెళ్ళి పెద్ద గొడవ పెడతానండి. పక్కన బంజరు భూమి ఉందమ్మా, ఆ బంజరు భూమి నువ్వు చేసుకోమంటే చిన్న కాగితమైన రాసి ఇవ్వండి అయ్యా అనేసి అంటే, ఆల్రెడీ మీ పూర్వీకులు ఇది వరకు పనస చెట్లు టేకు చెట్లు ఇవన్నీ వేశారు కదయ్యా, ఇంకా ఆధారం ఇవ్వడం ఎందుకు, చేసుకోవయ్యా అనేసి అన్నారయ్యా. మాకు మేము సెల్ఫీ ఉందో ఆ భూమి మాకు ఇచ్చారని మేము చెరుపుకోవడానికి వెళ్ళిన తర్వాత అయ్యా రాత్రికి రాత్రే ముస్లిమ్స్లు వచ్చి కంచె వేసేసారయ్యా. ఇదేటయ్యా కంచె వేసారని అడిగితేనండి మాకు ముస్లిమ్స్లకి స్థలం ఇచ్చారు అనేసి మమ్మల్ని అన్నారండి. మేము ఎంఆర్ఓ గారికి దగ్గరికి వెళ్తానండి, ఎంఆర్ఓ గారు మాకు పట్టించుకోలేదయ్యా. దాని అందు గ్రీన్ వెల్స్కి సోమవారం రోజు చోడవరం సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తేనండి సబ్ కలెక్టర్ గారు వెంటనే లక్కొండ పరమయ్య గారికి ల్యాండ్ విషయంలోనే ఏమైంది అనేసి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడం అందువలన వెంటనే ఎంఆర్ఓ గారండి లక్కొండ పరమయ్య గారిది పక్కన నా భూమి అండి బంజరు భూమి అని వచ్చిందండి అనేసి అన్నారండి. అయ్యా మీకు నేను న్యాయం చేస్తానని కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారండి. న్యాయం చేసినందువలన ఎంఆర్ఓ గారికి వచ్చి అడిగితేనండి తీస్తానమ్మా పోలీస్ అన్నారండి. ఇప్పటి వరకు తీయించలేదండి. రేపు ఈరోజు అనేసి అన్నారండి. లేదండి సోమవారం రోజు భార్య భర్తలు ఇద్దరు రండి అమ్మ తీస్తానని అన్నారండి. ఇద్దరు వచ్చిన తర్వాత లేదమ్మా అస్తమానం మీరు ఆఫీస్ చుట్టూరు తిరగొద్దమ్మా, మీరు నేను చెప్తాను కదమ్మా డేట్ అనేసి అంటే ఆ డేట్ ఎప్పుడు